చోట ఉండదు కానీ కాని కాని పిల్లగా ఇవాళ రోజు లోపల లక్ష్మీపురం గ్రామం లోపల మరతే మరపరాని బండారి వారి తల్లి గల్ల లక్షవ కాలవడం చెందిందని 25 గురలు వసుకొని విందు పైన పెట్టింది పేరు గొప్పగా దాపుదండి అని చెప్పి ఇంటి మూట రామ రామన కీర్తన చేయించినట్టు ఉంటే ఇంటి కూడా రామ రామ అని వాళ్ళు ఎన్ని మాటలైతే అంటారు రామ రామ అన్న పదాలు ఒక్కొక్క మెట్ట ఎండి కొండగా పుట్టాల చనిపోయిన బండారు లక్షవ గారు ఒక్కొక్క మెట్టి ఎప్పుడు నుండి కొండ శివుని పాదాల కాడు పరమజ్యోతి వెనకనయ్యా ఓ పెద్దలారు ఎక్కడ వెళ్ళిపోతివే అమ్మా చిన్నవాయన ఎవరి దేవి చెప్పావా నువ్వు వెళ్ళిపోతువేనా వలచ్చవ్వా బాబు మల్లయ్యకేమంట చెప్పినవు నాకు 3 కొడుకులు నాకు 3 బిడ్డలని సంబరపడ్డవే అమ్మా లోపల మా చేతి గంజి నీకు బాధ్యలే పాయన్నరుడు ఓర్వలేదా దేవుడు ఓర్వలేదనా ఎక్కడ వెళ్ళిపోయినావే నాయవ్వా ఎక్కడ వెళ్ళిపోదేవా నాయవ్వా లచ్చవ్వా లచ్చవ్వా వెళ్ళిపోతూ ఉంటే నాయవ్వా చిన్నవే నాది నాయవ్వా వెళ్ళిపోతూ ఉంటే నాయమ్మ చిన్నవే నాది నాయవ్వా ఆత్మగల్లపురా ఉండే నాయవ్వా వాళ్ళ జరగవే నాయవ్వా నలుగుతూ ఉంటే నాయవ్వా మొగమ్మ కాదే నాయవ్వా నువ్వు వెళ్ళిపోతే ఇంటి లోపల భార్య భర్తలుంటే శృంగారం ఉంటది బడిలో నా పిల్లలు పంటలు ఉంటది బడి శృంగారం ఉంటది గుడికి పూజారి ఉంటే గుడి శృంగారం ఉంటది అంటనే అమ్మా పోతున్న కాదు కొడుకులారు కొడగా మల్లేశము నా కొడగా కొడగా ఇలయ్యా నా కొడగా చేతిని వండుకున్నామా సారి పెద్ద చేస్తునే నాయవ్వా ఇవలటి రోజు లోపల నేనులే నాని చెప్పి నా ఇంటికి ఒక వర్షం ఉండబోతుంది ఇంటి లోపల మీ అయ్య ఉంటాడు బీచ మీ బాబు అయ్యము బిడ్డు వారానికి ఒక్కనాడొచ్చి బాబుతోటి మాట్లాడుకోండి బిడ్డ మీరు లేరా అని చెప్పి మీరు రాకపోయినట్టుకుంటే నా ఓటు వల్ల చూసుకుంటా మీ బాబు ఏడుతాడే బిడ్డ నేను వెళ్ళిపోతున్నా ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావు ఎంతమంది ఉండేవారంటూ రాని బిడ్డలా కాగంత బలగంలో కలిసిపోతువా ఓ నాదా ప్రాణేశ్వర భర్తతోడి భాగ్యం అంట
అంటారు మగన తోడి మోక్షం అంటారు భర్త లేని ఆడదానికి మగనాలు ఎక్కువ భార్య చచ్చిపోయిన భర్త బాధలు ఎక్కువ అంటారే నాదా అయ్యో రేపు రేపటి కల్లా నేను లేను అని నా కోటలు చూసుకుంటున్నాగా ఇంటి లోపల ఒక్కోని బిక్కు బిక్కోని మీరు పోతావాయ నాదా ప్రాణేశ్వర మరే కాలి కాలి పిల్ల చనిపోయిన బండారు లచ్చగా స్వర్గం సక్కా నిద్రపోయి ఉండను ఎండికొండ శివుని పాదాల కాలం జ్యోతి మెరగని